అందరికీ నమస్కారం. నా పేరు పురుషోత్తం, సత్సాయి జిల్లా విద్యార్థి జిల్లా అధ్యక్షుడిని. మరి కూటమి ప్రభుత్వం ఏర్పడినాక అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ఇప్పుడు ఎవరైతే ప్రస్తుతాన విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్న నారా లోకేష్ గారు పాదయాత్రలో ఏదైతే నేను మెగా డిఎస్సి సంవత్సరానికి వదులుతానని హామీ ఇచ్చి గద్దెనెక్కిన నారా లోకేష్ గారు ఈరోజు గొప్పలు చెప్పుకుంటూ ఈరోజు నేను మెగా డిఎస్సి 16,000 ఉద్యోగాలు ఇచ్చినానని గొప్పలు చెప్పుకుంటున్న నారా లోకేష్ గారికి ఈరోజు వైఎస్ఆర్ విద్యార్థిగా సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఈ రోజున ఎవరికైతే నిరుద్యోగులకి మెగా డిఎస్సి అని చెప్పి ఈరోజు మెగా డిఎస్సి నిర్వహించి దానికి కాస్త మెగా మోసం డిఎస్సిగా ఈరోజు నారా లోకేష్ గారు చేయడం మనమంతా గమనించాల్సిన విషయం ఉంది. ఎందుకంటే ఈరోజు ఎవరైతే డిఎస్సికి టెట్ అధికారిని నియమించాలి డిఎస్సికి, కానీ కరెక్ట్ పరీక్షల సమయంలోనే ఈ టెట్ అధికారిని తీసేసి విద్యాశాఖకు సంబంధించిన వాళ్ళ కార్యాలయంలో పనిచేస్తున్న అధికారిని డిఎస్సికి అధికారులను నియమించడం దాంట్లో మతలభేమని వైఎస్ఆర్ విద్యార్థిగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఎవరైతే అక్కడ ప్రశ్నాపత్రాలు వేశారో వాళ్ళే ఎగ్జామ్ రాయడం దీన్ని మరింత అనుమానాలకి దారితీస్తోంది. ఆ ప్రశ్నాపత్రాలు ఎవరైతే డేటాబేస్లో ఉన్నారో అతనికే జిల్లా టాపర్ రావడం, అదేవిధంగా అతనికే స్టేట్ రావడం దీన్ని మరింత అనుమానాలకి దారితీస్తోంది. ఈరోజు మీరు గమనించాలి, ఎవరైనా కానీ డిఎస్సి ఉద్యోగం సాధిస్తే వాళ్ళ డేటా మొత్తం జిల్లా కలెక్టర్ ఆఫీస్లో మనము చూపెట్టాలి, ఎవరికి ఉద్యోగాలు వచ్చినాయి, ఎవరికి ఎన్ని మార్కులు వచ్చినాయని. కానీ ఏ జిల్లాలో కానీ ఈ ప్రాసెస్ జరగలేదు. దీనికి కారణం ఏమంటే ఈ రోజున నారా లోకేష్ సంబంధించిన విద్యాశాఖ కమిషన్లో ఈ రోజున డిఎస్టీ పోస్టులు అమ్ముకున్నారని మేము బలంగా నమ్ముతున్నాం. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం ఈ రోజున నిరుద్యోగులు మోసం చేస్తూ, నిరుద్యోగులు వంచిస్తూ, అంటే ఈ డిఎస్సి కోసం అనేక మంది నిరుద్యోగులు ఏళ్ల తరబడి ఉద్యోగాల కోసం కోచింగ్ పోతే ఈ రోజున ఈ విద్యాశాఖ వాళ్ళు దాన్ని అమ్ముకునే పరిస్థితిలో పోయారు. అంటే ఈ నిరుద్యోగులు కూడా లాస్ట్కి ఈ ప్రభుత్వం నట్టేట ముంచేసింది. మేము నారా లోకేష్ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం, మీరు దీంట్లో ఎటువంటి అవినీతి జరగలేదంటే మీరు ఎవరైతే స్టేట్ టాపర్గా వచ్చారో అతని మార్కులు మీరు బయట పెట్టాలి. మరి మీరు ఎందుకు బయట పెట్టలేకపోతున్నారు? బయట పెట్టాలి. అదేవిధంగా అతను కోర్టుకు పోతామంటే అతన్ని నారా లోకేష్కి సంబంధించిన వాళ్ళు బెదిరిస్తూ కోర్టుకు కూడా పోనీకోకుండా చేస్తున్నారు. అదేవిధంగా ఈ రోజున ఎక్కడే కానీ జిల్లా కలెక్టర్ ఆఫీసుల్లో వాళ్ళకి సంబంధించిన పత్రాలు కానివ్వండి, నియామక పత్రాలు కానివ్వండి ఇవ్వడం లేదు. అదేవిధంగా మెసేజ్లు పోవడం లేదు. ఇది ఒక పెద్ద కుట్ర. దీనిపైన సిబిఐ దర్యాప్తు చేయాలి. ఖచ్చితంగా నారా లోకేష్ మీద చర్యలు తీసుకోవాలి. దీన్ని పూర్తిగా బాధ్యత వహిస్తున్నది కూటమి ప్రభుత్వమే. ఎందుకంటే మనమంతా గమనించాలి, ఈరోజు ఎంతో కష్టపడి నిరుద్యోగులు ఎగ్జాములు రాస్తే వాళ్ళని కూడా ఈ కూటమి ప్రభుత్వం మోసం చేసింది. దీనిపైన దశల వారీగా, అంటే ఇది షాంపుల్ మాత్రమే, దీనిపైన చర్యలు తీసుకోకపోతే, సిబిఐతో దర్యాప్తు చేయకపోతే వైఎస్ఆర్ విద్యార్థి విభాగం మరి ముందుకు అనేక కార్యక్రమాలు చేసే సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నా పేరు వేముల అమర్నాథ్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం సత్యసాయి జిల్లా రాష్ట్ర అధికార ప్రతినిధిగా మాట్లాడుతూ ఉన్నాను. ఈరోజు నిన్నటి రోజున మా అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, అలాగే మా రాష్ట్ర అధ్యక్షుడు పానగంటి చైతన్య గారి ఆదేశాల మేరకు, అలాగే మా జిల్లా అధ్యక్షుడు పురుషోత్తం రాయల గారి ఆధ్వర్యంలో ఈరోజు పుట్టపర్తి కేంద్రంలో, జిల్లా కేంద్రంలో ఈరోజు డిఎస్సి పైన నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈ అవకతవకలు ఎవరైతే చేశారో వారి మీద వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మా వైఎస్ఆర్ విద్యార్థి విభాగంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే మంత్రి నారా లోకేష్ గారిని బర్దప్ చేయాలి, సిబిఐ ఎంక్వైరీ వేయాలి అని చెప్పేసి కూడా మా వైఎస్ఆర్ విద్యార్థి విభాగంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఎంతోమంది నిరుద్యోగులు ఈరోజు రోడ్డును పడినారు. ఒకసారి ఆలోచించండి. ఈ కూటమి గవర్నమెంట్కి మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం, దశల వారీగా ఉద్యమం చేస్తాము. మిమ్మల్ని వంచైనా కూడా ఈ డిఎస్సి పైన సిబిఐ ఎంక్వైరీ తేలే వరకు కూడా వైఎస్ఆర్ విద్యార్థి విభాగం ముందుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.